పేదవాడికి వైద్యాన్ని మరింత చేరువ చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. వైద్యం కోసం పేదల అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామన్నారు. వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామన్నారు. 2513 ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీని విస్తరించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీలో జరుగుతా ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తా ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తా ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం.